తెలుగుదేశం పార్టీ నెల్లూరు రాజకీయాలు చాలా హాట్గా మారుతున్నాయి. మహానాడికి కూడా నెల్లూరు వేదిక కానున్న తరుణంలో మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ తరుణంలోనే నెల్లూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం చాటుకోవాలని నాయకులు ఎవరికి వాళ్లే అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నెల్లూరు మహానాడు వేదికను కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించడానికి నిర్ణయం ఫైనల్ అయింది. భూమి పూజ కూడా చేసేశారు. దాంతో నెల్లూరు తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి హవా మరోసారి ప్రస్ఫుటంగా చాటుకున్నట్టు అయింది. ఇది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి, అదేవిధంగా సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం రుచించే అవకాశం లేదు. నెల్లూరు మహానాడిని ఉపయోగించుకుని ఎవరికి వాళ్లే తమదే పై చేయి అని చాటుకోవాలన్న ప్రయత్నానికి పూనుకున్నారు. నెల్లూరులో మహానాడు కన్ఫర్మ్ కాగానే మొత్తం అతిథి గృహాలన్నింటినీ తన పరిధిలో తెచ్చుకునే ప్రయత్నం కోటవరెడ్డి చేశారు. నెల్లూరు పరిధిలో ఉన్న రిసార్ట్స్, హోటల్ అన్నింటినీ ఆయనే బుక్ చేసుకున్నారు. 3 రోజుల పాటు మరెవ్వరికీ అవకాశం లేదన్నట్టుగా ఆయన మార్చేసుకున్నారు. తద్వారా మొత్తం మహానాడికి తన కనుసన్నల్లోనే వ్యవహారం నడిపించాలి అనేటువంటి ఆలోచనకి ఆయన వచ్చారు. కానీ తీరా మహానాడు నిర్వహణకి నెల్లూరు రూరల్లో కానీ సిటీలో కానీ తగినంత స్థలం దొరక్కపోవడంతో ఆఖరికి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేంద్రంగా మార్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఇఫ్కో భూములు సంబంధించినటువంటి దాంట్లో భూమి పూజ చేసి ఏర్పాట్లకైతే శ్రీకారం చుట్టారు. తద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ మార్కు రాజకీయాలకి శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. మహానాడు తర్వాత కూటమి సర్కార్కి 2 ఏళ్లు నిండుతున్నటువంటి తరుణంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు దాదాపు అవకాశం ఖాయం అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే తన అనుచరుల దగ్గర ప్రచారం చేసుకుంటున్నారు. కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గట్టి ఆశలతో సాగుతున్నారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే టీడీపీ అధిష్టానం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్న సంకేతాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మహిళా నాయకురాలు కావడం, ఆమె భర్త ఎంపీగా మొత్తం నెల్లూరు రాజకీయాల్లో అవసరమైనటువంటి అన్నింట్లోనూ అండగా నిలుస్తూ ఉండడం, ఇలాంటి అనేక కారణాలు ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతున్నాయి. వాటికి తోడుగా మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ అధిష్టానం దృష్టిలో మరింతగా మార్కులు కొట్టేసే ప్రయత్నానికి వేమిరెడ్డి ఫ్యామిలీ పూనుకుంది. అంగరంగ వైభవంగా ఈ మహానాడు నిర్వహణ ద్వారా భారీగా అధిష్టానం ఆశీస్సులు సంపాదించాలి అని లెక్కలేస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రయత్నంలో భూమి పూజా కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించింది. తద్వారా తమ ఆధిపత్యాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా వేమిరెడ్డి హవా నడుస్తుంది అనేటువంటి రీతిలో ఒక కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని చాలామంది సహించలేకపోతున్నారు. ముఖ్యంగా అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇది ఏమాత్రం రుచించట్లేదు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ అంటే వేమిరెడ్డి ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోవడం వాళ్ళకి ఏ కోసాన కూడా మింగుడుపడే అవకాశం లేదు. అందుకే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి వ్యవహారం కాబట్టి మహానాడులో కలివిడిగా కనిపిస్తున్నప్పటికీ లోలోన చాలా మదన పడుతున్నారు. ఈ వ్యవహారంలో వేమిరెడ్డి ఫ్యామిలీకి ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. దాంతో ఇలా నాయకుల మధ్య ఉన్నటువంటి అనైక్యత, ఇలాంటి అనేక రకాల అసంతృప్తి వ్యవహారాలు ఇవన్నీ చివరి రోజు బహిరంగ సభ మీద ప్రభావం చూపొచ్చు అనేటువంటి ఆందోళన కూడా టీడీపీ అధిష్టానం దగ్గర ఉంది. అందుకే మొత్తం కేవలం ఇప్పుడున్న నెల్లూరు జిల్లానే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి అందరి నాయకుల్ని ఇన్వాల్వ్ కావాలని, భారీగా జన సమీకరణ మీద దృష్టి పెట్టాలని, ఇటు ప్రకాశం అటు కడప జిల్లా వాసులు కూడా అనేక మందిని తరలించే ప్రయత్నం చేయాలని టీడీపీ భావిస్తుంది. తద్వారా నెల్లూరులోని కొందరు నేతలు వేమిరెడ్డి మీద ఏమైనా అలకబూని జన సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాన్ని కవరప్ చేయడానికి తగ్గట్టుగా సమీప జిల్లాల నుంచి భారీగా తరలించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇలా టీడీపీ నాయకత్వం మధ్య ఉన్నటువంటి విభేదాల వ్యవహారం మహానాడు మీద ప్రస్ఫుటంగా పడేందుకు ఆస్కారం అయితే ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని, నెల్లూరు జిల్లా టీడీపీలో తన పెత్తనాన్ని చాటుకోవడానికి దీన్నొక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అందుకనుగుణంగా అడుగులేస్తున్నారు. ఇది చివరికి వచ్చేసరికి ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, ఏ తీరున సాగుతుంది, ఎలా ఎలా ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది చూద్దాం మరి.